ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ప్రధానమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చిన్నపిల్లలు కుంటుతూ నడవటం, లింపింగ్. ఈ సమస్య ఉన్నప్పుడు తల్లిదండ్రులకి బాగా కంగారుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే కంగారు పడాల్సిన పని లేదు. దానికి దారితీసేటువంటి కారణాలు కనుక్కోవాలి, వాటిని సరిదిద్దాలి. ఇలాగ చిన్నపిల్లలు అసలు కుంటుతూ ఎందుకు నడుస్తారు అంటే దీనికి కారణాలు తెలుసుకోవాలి. కారణాలు ఎలా తెలుస్తాయి? దర్శన, స్పర్శన, ప్రశ్నహి అంటుంది ఆయుర్వేదం. అంటే త్రివిధ వ్యూహాలు ఇవి. వీటిలో దర్శనం అంటే చూడటం, స్పర్శనం అంటే స్పర్శించి చూడటం, మూడోది ప్రశ్న పరీక్ష అంటే ఇంట్రాగేషన్, లాజిక్. ఈ లాజికల్ థింకింగ్ ద్వారా చిన్నపిల్లలు ఎందుకు కుంటుతూ నడుస్తున్నారనేది తెలుస్తుంది. దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇలాగ చిన్నపిల్లలు కుంటుతూ నడుస్తున్నప్పుడు ముందు మీరు ఆలోచించాల్సింది, మీ బాబు ఏమన్నా జారి పడిపోయాడా? చిన్నపిల్లల్లో ఇలాగా జారి పడుతూ ఉంటారు, తర్వాత దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలాగ కుంటటానికి కారణం ఏమిటి అంటే ఆ దెబ్బలు అయ్యి ఉండొచ్చు, లేదా గాయం అయ్యి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మీ బాబు కొత్త చెప్పులు ఏమన్నా వాడుతున్నాడా? ఇది అబ్జర్వ్ చేయండి. లేదా బూట్లు మరీ టైట్గా ఉన్నాయా అనేది గమనించండి. ఒకవేళ అలాగా ఈ బూట్లు టైట్గా ఉన్నా, లేకపోతే కొత్త చెప్పులు వాడుతున్నా, అప్పుడు ఆ పాదరక్షలు అమరకపోవటం వల్ల ఆ నొప్పి ఉండి ఆ పిల్లాడు కుంటుతున్నాడు అని అర్థం. అలాగే మరొక విషయం, పాదం అరికాలలో చిన్న చిన్న పెరుగుదలలు ఏమన్నా పెరిగాయా, అవి గట్టిగా స్థిరంగా పెరుగుతున్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలాగా పెరుగుదలలు ఉంటే ఆ కుంటుతూ నడవడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే ఆనెలు అయి ఉండొచ్చు, అంటే కార్న్స్ లేదా క్యాలస్లు అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, కీళ్ళు గమనించండి. జాయింట్స్ ఎరుపుదనం, వాపు, నొప్పి ఇలాంటివి ఉన్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలాగా ఆ కీళ్ళల్లో ఎరుపుదనం, వాపు, నొప్పి ఇలాంటివి ఉంటే పిల్లలు కుంటుతూ నడవడానికి కారణం ఏమిటంటే పిల్లల్లో వచ్చేటటువంటి కీళ్ళ జబ్బు, అంటే జువనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. అలాగే మరొక విషయం, మీ పిల్లవాడు గజ్జల్లో కానీ తొడల్లో కానీ నొప్పిగా ఉంది అని చెబుతున్నాడా? ఇది గమనించండి. ఒకవేళ అలా గజ్జల్లో నొప్పి ఉంటే దానికి కారణం పెర్తిస్ వ్యాధి అయి ఉండొచ్చు. అలాగే మోకాలు చెప్ప కింద నొప్పిగా ఉంటుందా, అలాగ నొప్పిగా ఉంది అని మీ బాబు చెబుతున్నాడా అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ముఖ్యంగా ఈ చేత్తో ఒత్తి చూస్తే నొప్పి స్పష్టంగా తెలుస్తుందేమో గమనించండి. ఒకవేళ అలాగ మోకాలు కింద నొప్పి ఉండి చేతితో ఒత్తినప్పుడు స్పష్టంగా నొప్పి తెలుస్తూ ఉంటే చిన్నపిల్లలు కుంటుతూ నడవడానికి కారణం ఏమిటంటే స్నాయువులు వ్యాధిగ్రస్తం అవటం, అంటే టెండినైటిస్. ఇంక మరొక విషయం, పిల్లల కండరాలు గమనించండి. అవి ఏమన్నా ఎమాసియేట్ అవుతున్నాయా, కృషించిపోతున్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలా జరుగుతూ ఉంటే అప్పుడు ఆ పిల్లలు కుంటుతూ నడవటానికి కారణం బాల పక్కా రోగం, దీన్ని పోలియో అంటారు. ఇంకా మీ పాపాయి పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు సరిగ్గా నడవలేదా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఇలాంటి లక్షణం ఉంటే పిల్లలు కుంటుతూ నడవటానికి కారణం ఆ బాల పక్షవాతం, అంటే సెరిబ్రల్ పాల్సీ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మీ పాపాయి ఇంకా సరిగ్గా నడవటం లేదా అనేది కూడా గమనించండి. ఒకవేళ అలా జరుగుతూ ఉంటే పుట్టుకతో తుంటి ఎముక జారి ఉండొచ్చు, అందుకని మీ ఆ పాప సరిగ్గా నడవట్లేదని అర్థం. అలాగే మరొక విషయం, ఇంతకు ముందు కాలి ఎముకకు గాయమై మానిపోయిన చోట ప్రస్తుత సమయంలో నొప్పి, వాపు ఇవి ఉన్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలా ఉంటే అప్పుడు కుంటుతూ నడవడానికి కారణం ఎముక లోపల ఉండేటువంటి మూలక వ్యాధిగ్రస్తం అవటం. దీన్ని వైద్య పరిభాషలో ఆస్టియోమైలైటిస్ అంటారు. అలాగే మరొక విషయం, ఎముకల్లో ఇది మిద్దమైనటువంటి కారణం అంటూ లేకుండా నొప్పి, వాపులు ఉన్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. అలా నొప్పి, వాపులు ఎముకల్లో ఉంటే కుంటుతూ నడవటానికి కారణం ఎముకల్లో కణితులు తయారవటం అయి ఉండొచ్చు, అంటే బోన్ ట్యూమర్స్ అయి ఉండొచ్చు. ఇలాగా లాజికల్గా ఆలోచించి ఆ కారణాన్ని కనుక్కోవాలి. కుంటుతూ నడుస్తున్నప్పుడు దాన్ని ఆయుర్వేదంలో ఖంజవాతం, అలాగే పొంగువాతం, ఇలాగా వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా దీన్ని పిలిచారు. నడిచేటప్పుడు బరువునంతా ఒక కాలు మీద వేసి అసమంగా నడిస్తే దాన్ని కుంటటం అంటాం, లేదా లింపింగ్ అంటాం సామాన్య అర్థంలో. పిల్లలు కుంటుతూ నడుస్తుంటే రెండు కాళ్ళని ఎప్పుడు కూడా పోల్చి చూడండి. దీన్ని రెండింటినీ కంపేర్ చేయండి. ఒక దానిలో ఎక్కువ బరువు, వాపు ఉన్నాయేమో గమనించండి.
అయితే నొప్పి లేకుండా కుంటుతూ నడిచే సందర్భాలు కూడా కొన్ని ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం మనం నొప్పితో కూడినటువంటి ఈ కుంటుతూ నడవటం అనే సందర్భాన్ని మాత్రమే మనం చర్చిద్దాం. నొప్పి ఉంటే సమస్య ఎక్కడుంది అనేది కనిపెట్టడం అనేది తేలికవుతుంది. అయితే సమస్య ఒక చోట ఉంటే నొప్పి మరో చోటకి రిఫర్డ్ పెయిన్ కింద వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ మనం కొట్టామనుకోండి, ఇక్కడ జల్లు అంటుంది కదా, అలాగా. అంటే సమస్య ఒక చోట ఉంటే అది వ్యక్తమయ్యే చోటు మరో చోట ఉంటుంది. ఒక సమస్య కారణంగా కుంటుతూ నడవటం మొదలెడితే కండరాలు ఒత్తిడికి లోనవుతాయి, రాపిడికి గురవుతాయి. అప్పుడు మరో భాగంలో కొత్త నొప్పి మొదలయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. పిల్లల్లో 2-3 రోజుల తర్వాత కూడా కుంటుతూ నడవటం, దాని వెనక స్పష్టమైనటువంటి కారణం కనిపించకపోవటం ఇలాంటివి ఉంటే అప్పుడు మీరు దాన్ని ఇక తేలిగ్గా తీసుకోకూడదు, లోతుగా విశ్లేషించాలి. కాబట్టి వరుసగా పిల్లలు కుంటుతూ నడవడానికి దారితీసే ప్రతి కారణాన్ని డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. మొట్టమొదటి చెప్పాల్సింది దెబ్బల గురించి, గాయాల గురించి. నేల మీద జారి పడిపోవటం వల్ల పిల్లల్లో కాళ్ళకి దెబ్బలు తగులుతాయి. దీంతో తాత్కాలికంగా పిల్లలు కుంటుతూ నడుస్తారు. కారణం స్పష్టంగానే తెలుస్తుంది కాబట్టి దీని గురించి పెద్దగా హైరాణ పడాల్సినటువంటి పని లేదు. అయితే కొన్ని సందర్భాలలో పిల్లలు ఈ ఆటల ధ్యాసలో పడిపోతారు. తాము కింద పడి దెబ్బ తగిలించుకున్న సంగతిని మర్చిపోతారు. రెండో రోజు ఉదయం నిద్ర నుంచి లేచిన తర్వాత ఇక కుంటుతూ నడవటం మొదలెడతారు. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు తమ పిల్లవాడు క్రితం రోజు ఏ రకమైనటువంటి ఆటలు ఆడాడు, ఎప్పుడు కింద పడిపోయి దెబ్బలు తగిలించుకున్నాడు, ఇలాంటి వాటిని ఆరాధియాలి. అప్పుడు కారణం తెలుస్తుంది. ఇలాగే దెబ్బలు తగిలినప్పుడు విశ్రాంతి తీసుకునేలా చూడటం చాలా చాలా ముఖ్యం. అలాగే జాత్యాధికృతం ఇలాంటి మందులు ఉంటాయి, వీటితో డ్రెస్సింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే త్రిఫలా గుగ్గులు ఇలాంటి వైద్య సలహాతో వాడాల్సి ఉంటుంది. ఇవన్నీ చేస్తే గాయాలు త్వరగా మానిపోయి పిల్లలు త్వరగా కోలుకుంటారు. కుంటుతూ నడవటం అనే సమస్య ఉండదు. ఇక పిల్లలు కుంటుతూ నడవటానికి మరో కారణం పాదరక్షలు సరిగ్గా అమరకపోవటం, చెప్పులు సరిగ్గా ఫిట్ అవ్వకపోవటం. చాలామంది తల్లిదండ్రులు చిన్నతనంలో ఈ చిన్నపిల్లల్లో ఈ చెప్పులు, బూట్లు ఇలాంటి సమస్యను ఉత్పన్నం చేయగలవు అని గ్రహించరు. టైట్గా బిగుతుగా ఉండేటటువంటి బూట్ల వల్ల పిల్లల పాదాలు, ఎముకలు నొక్కుపోయి ఇక కుంటుతూ నడుస్తారు. సరైనటువంటి పాదరక్షలను సెలెక్ట్ చేసి వాడితే ఈ సమస్య అనేది రాదు. అవసరం అనుకుంటే చెప్పు కరిచిన చోట మీకు జాత్యాధికృతం ఇలాంటి వాటిని రాస్తే అప్పుడు ఆ గాయం తగ్గి పిల్లలు తిరిగి మామూలుగా నడుస్తారు. ఇక ఈ పిల్లలు కుంటుతూ నడవడానికి మరో కారణం ఆనెలు, అంటే కాన్స్ లేదా క్యాలస్లు. కొంతమంది చిన్నపిల్లలకి ఈ పాదాల్లో ఆనెలు తయారవుతూ ఉంటాయి. ఇవి పాదాల లోపల ఉండేటువంటి మృదువైనటువంటి కణజాలాన్ని తొలుచుకొని ఇలాగ బయటికి పెరిగి నడుస్తుంటే నొప్పిని, అసౌకర్యాన్ని కలగజేస్తాయి. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఈ ఆనెలను తొలగించడానికి క్షార అగ్ని శస్త్రకర్మలు అనేవి ఆయుర్వేదంలో ఉంటాయి. వీటిని ఎంచుకొని చేయటం జరుగుతుంది. దీంతోపాటు కాశీసత్తైలం ఇలాంటి కొన్ని మందులు ఉంటాయి. వీటిని ఆనెల మీద అప్లై చేసి ప్రతిసారణ చేయాల్సి ఉంటుంది. ఇది వైద్యపరంగా చేయాలి. అప్పుడు ఈ ఆనెలు ఇలాంటివన్నీ తగ్గుతాయి. ఇంకా మరి ఈ బూట్లు ఇలాంటి వాటి వల్ల ఆనెలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బూట్లను వదులుగా ధరించడం అనేది అవసరం. అలాగే వాటి లోపల మెత్తటి బూరుగు దూది ఇలాంటి పదార్థాలతో ప్యాడింగ్ చేసి అప్పుడు పిల్లలకి తొడగాలి. ఇక ఈ ఆనెలు తయారైన చోట ఈ పాదాలకి ఉప్పు కలిపినటువంటి వేడి నీళ్ళతో పెడిక్యూర్ చేయాలి. దాంతో ఆనెలు త్వరగా తగ్గుతాయి. ఇక పిల్లలు కుంటుతూ నడవడానికి మరో కారణం పిల్లల్లో కీళ్ళ జబ్బు రావటం, అంటే జువనైల్ రుమటైడ్ ఆర్థరైటిస్ రావటం. పెద్దవాళ్ళలాగానే పిల్లల్లో కూడా ఈ జాయింట్లు వ్యాధిగ్రస్తమయ్యేటువంటి అవకాశం ఉంది. తుంటి జాయింట్లు, అలాగే మడమలు, పాదం లోపల ఉండేటువంటి చిన్న ఎముకలు, వీటిల్లో వాపు, ఇన్ఫ్లమేషన్లు ఇవి తయారయ్యాయి అనుకోండి, నడవాలంటే నొప్పిగా అనిపిస్తుంది, పిల్లలు కుంటుతారు. ఇలాంటి సందర్భాల్లో కారణాన్ని కనిపెట్టి దానికి అనుగుణంగా చికిత్స చేస్తే అప్పుడు ఈ సమస్య దానంతట అదే తగ్గుతుంది. ఆయుర్వేదంలో ఈ తరహా కీళ్ళవాపుల్ని ఆమవాతం అన్న పేరుతో పిలుస్తాం. ఇది స్థానిక కారణాల వల్ల కాకుండా శరీర క్రియలో లోపాల వల్ల చోటు చేసుకుంటుంది. దీనికి ఆహార విహార ఔషధ రూపాల్లో ఉండేటువంటి చికిత్సలు దీర్ఘకాలం పాటు అవసరం అవుతాయి. ఇలాంటి జువనైల్ రుమటైడ్ ఆర్థరైటిస్లో ఆ పిల్లల తత్వాన్ని బట్టి, నాడిని బట్టి మహాయోగరాజు గుగ్గులు, స్వర్ణవాత రాక్షసం, వాత గజాంకుశ రసం, సింహనాథ గుగ్గులు, మహారాష్ట్రనాథి క్వాదం ఇలాంటి వాటిని ఇంటర్నల్గాను, అలాగే మహానారాయణ తైలం, విషముష్టి తైలం ఇలాంటి వాటిని ఎక్స్టర్నల్గాను ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక పిల్లలు కుంటుతూ నడవటానికి మరో కారణం పెర్టిస్ డిసీజ్, పెర్టిస్ వ్యాధి.
తుంటి ఎముక జాయింట్కి వచ్చేటువంటి వ్యాధిని పెర్టిస్ వ్యాధి అంటారు. ఈ వ్యాధిలో తొడ ఎముక ఈ తుంటి ఎముకతో కలిసే చోట ఎముకల పైన ఉండేటటువంటి మృదులాస్థి అంటే కార్టిలేజ్ అనేది వ్యాధిగ్రస్తం అవుతుంది. ఇది ఆడపిల్లల కంటే మగపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. గజ్జల్లో కానీ తొడలో కానీ నొప్పి ఉంది అని చెప్పేటువంటి పిల్లల్లో ఈ పెర్టిస్ వ్యాధి గురించి ఆలోచించాలి మీరు. వ్యాధి లక్షణాలు ఉన్నట్టుండి హఠాత్తుగా మొదలవుతాయి లేదా క్రమక్రమంగా చోటు చేసుకుంటాయి. ఈ వ్యాధి సాధారణంగా దానంతట అదే తగ్గిపోతుంది, అంటే స్వయం అంతమైంది. దీన్ని స్వభావపరవాదం అంటాం ఆయుర్వేదంలో. ఈ వ్యాధి లక్షణాలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి అనుకోండి, పిల్లవాడిని కదలకుండా విశ్రాంతి తీసుకునేలాగా మీరు ప్రోత్సహించాలి. అవసరమైతే వైద్య సలహాతో గుగ్గిలం, అలాగే సున్నం బూడిదల్ని కలిపి పిండి కట్టు వేయటం ఇలాంటివి చేయాల్సి ఉంటుంది. ఇక పిల్లలు కుంటుతూ నడవటానికి మరొక కారణం స్నాయువులు వ్యాధిగ్రస్తం అవటం, అంటే టెండినైటిస్. పిల్లలు బాగా వేగంగా పెరుగుతారు. ఇలా బాగా వేగంగా పొడుగు పెరిగేటువంటి పిల్లల్లో ఎముకలు కూడా వేగంగా పెరుగుతాయి. అయితే ఈ కండరాలని ఎముకలతో కలిపి ఉంచే నిర్మాణాలు ఉంటాయి, స్నాయువులు, టెండాన్స్. ఇవి మాత్రం అంతే వేగంతో పొరగకపోవచ్చు ఎముకలు పెరిగినంత వేగంగా. అప్పుడు ఏం జరుగుతుంది? స్నాయువుల్లో వాపు వస్తుంది. దీన్నే టెండినైటిస్ అంటాం. అంటే టెండినైటిస్ కింద ఇది రూపాంతరం చెందుతుంది. ఇలా ముఖ్యంగా తొడకండాలు వెళ్ళి మోకాలు చెప్ప వెనక ఎముకతో కలిసే చోట జరుగుతుంది. కాబట్టి ఇలాగ మోకాలు నొప్పి చిన్నపిల్లలు ఎవరన్నా చెబుతున్నారు అంటే, కుంటుతూ నడుస్తున్నారంటే కారణం ఇదే, టెండినైటిస్. ఈ స్థితిని సరైనటువంటి విశ్రాంతితో, వేడి కాపడాలు, తైలాలతో చేసేటటువంటి స్నేహకర్మలతో తగ్గించవచ్చు. ఇక చిన్నపిల్లలు కుంటుతూ నడవటానికి మరొక కారణం బాల పక్కా రోగం, అంటే పోలియో. పోలియోని ఆయుర్వేదంలో బాల పక్కా రోగం అంటారు. అదృష్టవశాత్తు ఇది క్రమంగా మన దేశంలో తెరమెరుగైపోతుంది. అయితే ఇప్పటికీ కూడా అడపదడప కొన్ని కేసులు రిజిస్టర్ అవుతూనే ఉన్నాయి, నమోదవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా తెలియకనో, అజ్ఞానం వల్లనో, అశ్రద్ధ వల్లనో, వీలు పడకనో పోలియో వ్యాక్సిన్ని పిల్లలకి వేయించకపోయినా, లేదా బూస్టర్ డోస్ సంగతి మర్చిపోయినా పిల్లలకి ఇప్పటికీ కూడా ఈ పోలియో వచ్చేటువంటి అవకాశం ఉంది, రిస్క్ ఉంది. పోలియో వ్యాధి మొదట జ్వరం, తలనొప్పి, విరేచనాలు, ఆకలి తగ్గిపోవటం ఈ లక్షణాలతో మొదలవుతుంది. ఈ లక్షణాలు కనిపించి తగ్గిపోయిన తర్వాత కాళ్ళు చేతులు డేలా పడిపోతాయి, పట్టు కోల్పోతాయి. ముఖ్యంగా కాళ్ళ కండరాలు ఈ వ్యాధికి గురయ్యాయి అనుకోండి, పిల్లలకి శాశ్వతమైనటువంటి అంగవైకల్యం ఏర్పడుతుంది, కుంటుతూ నడుస్తారు. ఈ పోలియో వ్యాధిలో ఆయుర్వేద పంచకర్మ చికిత్సలు ప్రత్యేకమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. క్షీరబల, బలాశ్వగంధ, ధన్వంతరి ఇలాంటి తైలాలతో మర్దనాలు, అలాగే నవధాన్యాలతో చేసేటటువంటి పిండస్వేదాలు, వీటితో కండరాల్లో తిరిగి పట్టు వస్తుంది. వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స మొదలు పెడితే వ్యాధి ఉధృతిని బాగా తగ్గించవచ్చు, ఈ ఉధృతిని ఆపచ్చు. ఇక చిన్నపిల్లలు కుంటుతూ నడవడానికి మరొక కారణం బాలపక్షవాతం, అంటే సెరిబ్రల్ పాల్సీ. ప్రెగ్నెన్సీ టైంలో కానీ, అంటే గర్భధారణ టైంలో కానీ, ప్రసవ సమయంలో కానీ, అంటే డెలివరీ టైంలో కానీ శిశువు తలకి దెబ్బ తగిలింది అనుకోండి, లేదా ఇతర అంతర్గత కారణాల వల్ల నష్టం వాటిల్ని అనుకోండి మెదడుకి, అప్పుడు సెరిబ్రల్ పాల్సీ అనేది వస్తుంది. దీన్ని పాక్షిక పక్షవాతంతో పోల్చవచ్చు. ఈ వ్యాధిలో మెదడుకి శరీరం మీద సమానాధికారం ఉండదు. దీంతో ఒక పక్క శరీరంలో ఉండేటువంటి కండరాలు డేలా పడిపోతాయి, మరో పక్క వ్యాధికి గురైన కండరాలు బిగుసిపోతాయి. జాగ్రత్తగా పరిశీలించగలిగితే దీన్ని జన్మ సమయంలోనే గుర్తించవచ్చు. పసి వయసులో గుర్తించకపోయినప్పటికీ కూడా 2-3 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికీ సెరిబ్రల్ పాల్సీ స్పష్టమైన లక్షణాలతో బయటపడుతుంది. ఇతర వైద్య విధానాలతో పోలిస్తే సెరిబ్రల్ పాల్సీకి ఆయుర్వేదంలో మంచి చికిత్సలు ఉన్నాయి. ఈ వ్యాధిలో వాత, చింతామణి ఇలాంటి రాజౌషధాలు ఉంటాయి. ఇవి అంతర్గత మెదడు కణజాలాన్ని చైతన్యం చేస్తాయి. అలాగే పూర్వకర్మలు ఉంటాయి, అంటే స్నేహస్వేదాలు, పంచకర్మలు ఉంటాయి, ముఖ్యంగా వస్తికర్మ, ఎనిమా లాంటి పద్ధతి ఇది. దీంతో శరీరపు కండరాల శక్తిని తిరిగి ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇక ఈ పిల్లలు కుంటుతూ నడవడానికి మరొక కారణం పుట్టకతో తుంటి ఎముక జారటం. కొంతమంది పిల్లల్లో జన్మతః తుంటి ఎముక జాయింట్ వైదొలిగిపోయి ఉంటుంది. తొడ ఎముక చివరి భాగం, అంటే అగ్రభాగం తుంటి ఎముకలో సరిగ్గా అమరలేదనుకోండి, అప్పుడు నడకనే సరిగ్గా రాదు, కుంటుతారు. ఈ స్థితి మగపిల్లల కంటే ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. పైగా ఒకళ్ళలో కనిపిస్తే తన చెల్లెళ్ళలో కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది.
ఈ కారణంతోనే పుట్టిన శిశువులో తుంటి ప్రదేశం దగ్గర పట్టుకొని కాళ్ళను పక్కలకి కదిలించి చూడటం అనేది చాలా చాలా అవసరం. ఒకవేళ క్లిక్ అనే శబ్దం వినిపించింది అనుకోండి, ఎక్స్రే ఇలాంటి తదుపరి పరీక్షలు అనేవి అవసరం అవుతాయి. ఏదైనా కారణంతో ఈ వ్యాధి వినిశ్చయం జన్మ టైంలో అంటే జన్మ సమయంలో జరగలేదనుకోండి, పాపాయికి నడిచే వయసు వచ్చిన తర్వాత కుంటుతో నడవటం, నడిచేటప్పుడు ఒక పక్కకి ఒరిగి నడవటం ఇలాంటివి కనిపిస్తాయి. ఈ వ్యాధిలో మురువెన్న అనే ఒక చక్కని ఆయుర్వేద తైలం ఉంటుంది. దీంతో మర్దన చేయటం, అలాగే లాక్షాది గుగ్గులు ఇలాంటివి తత్వాన్ని బట్టి వాడటం ఇలాంటివి అవసరం అవుతాయి. అవసరమైతే ఆయుర్వేద ప్రత్యేక చికిత్సలు ఉంటాయి, భగ్న చికిత్సలు, వీటిని కూడా చేయాల్సి ఉంటుంది. ఇక పిల్లలు కుంటుతూ నడవటానికి మరో కారణం ఎముక లోపల ఉండేటువంటి మూలక వ్యాధిగ్రస్తం అవటం, అంటే ఆస్టియోమైలైటిస్. పిల్లల్లో దెబ్బలు తగలటం, ఎముకలు విరగటం ఇవి సర్వసాధారణం. అయితే ఒకవేళ బయట నుంచి గాయమై ఎముక విరిగిందనుకోండి, అప్పటికి ఆ సమస్య తగ్గినట్టుగా అనిపిస్తుంది, ఎముక అతుకున్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఇన్ఫెక్షన్ అంటే దెబ్బ తగిలింది కదా, కాబట్టి ఇన్ఫెక్షన్ బయట నుంచి ఎముక లోపలికి ప్రవేశిస్తుంది. ఇక అక్కడ నుంచి దీర్ఘకాలపు వ్యాధిగా అంటే ఆస్టియోమైలైటిస్ కింద పరిణమించేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా జరిగిందనుకోండి, గాయమైన చోటు నుంచి ఒక రకమైన నొప్పి బయలుదేరుతుంది, వాపు కనిపిస్తుంది, అన్నిటికి మించి అక్కడ నుంచి చీము గారుతూ ఉంటుంది, అన్నిటికి మించి కుంటుతూ నడుస్తారు పిల్లలు. ఇలాంటి ఆస్టియోమైలైటిస్కి దీర్ఘకాలం పాటు ఔషధాలు ఇవ్వాల్సి ఉంటుంది. కుక్కుటాండత్వక భస్మం, అస్థి సంహారకం, లాక్ష, గంధక రసాయనం ఇలాంటి ఔషధాలని ఆ పరిస్థితిని బట్టి, ఆ తత్వాన్ని బట్టి, నాడిని బట్టి సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే వ్రణరోపణ తైలం ఇలాంటి మందుతోటి డ్రెస్సింగ్లు ఇలాంటివి కూడా అవసరం అవుతాయి. ఇక పిల్లలు కుంటుతూ నడవటానికి మరో కారణం ఎముకల్లో కణితులు తయారవటం, అంటే బోన్ ట్యూమర్స్ తయారవటం. కాళ్ళ ఎముకలలో కంతులు అంటే ట్యూమర్స్ తయారైనప్పుడు పిల్లలు కుంటుతూ నడుస్తారు. ఇది చాలా చాలా అరుదుగా కనిపించే స్థితి, అయితే అశ్రద్ధ చేయకూడని స్థితి. దీనికి కాంచన గుగ్గులు, లాక్షా గుగ్గులు ఇలాంటి అర్బుదహార ఔషధాలు, అలాగే ఇతర పంచకర్మ చికిత్సలు ఇలాంటివన్నీ కూడా అవసరం అవుతాయి. చూసారా, ఇలాగా పిల్లలు కుంటుతూ నడుస్తున్నప్పుడు కారణాలు కనిపెట్టి దానికి అనుగుణంగా గృహ చికిత్సలు, ప్రథమ చికిత్సలు, ఆయుర్వేద చికిత్సలు, అలాగే ఔషధాలు వీటిని వాడితే ఈ సమస్య శాశ్వతంగా, తేలిగ్గా, సునాయాసంగా తగ్గుతుంది. పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలాగా నాకు వీలైనప్పుడల్లా వీలు చేసుకొని మరి ఈ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే కన్సల్టేషన్ టైంలో ఏ డాక్టర్ అయినా 5 నిమిషాలు, మహా అయితే 15 నిమిషాలు కేటాయించగలుగుతాడు. కానీ ఒక వ్యాధి మీ ఆధీనంలో ఉండాలంటే ఆ వ్యాధికి సంబంధించిన సమగ్రమైన సమాచారం మీకు తెలియటం అవసరం. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలు. ఈ వీడియోలోని సమాచారం నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు ఈ వీడియోలోని సమాచారం వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.